30 సంవత్సరాలకు ఒకసారి బర్త్డే. అలా కనుక ఎవరైనా పుట్టుంటే మన ప్రమాదమే కదా. 30 సంవత్సరాలకు ఒక బర్త్డే అంటే ఈ మహా అయితే 2-3 బర్త్డేలు ఉంటాయి. తర్వాత ఉంది యురేనస్, అది మాత్రం 84 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి. 84 ఇయర్స్, రోజులు కాదు. అంటే ఆ బర్త్డే మనం చూడాలంటే మనం కూడా ఏమై ఉండాలి, బతికి ఉండాలి. కొంతమంది బతికుంటారు కాబట్టి ఒకటి చూడగలరు, రెండోది చూడాలంటే కష్టమే. తర్వాత లాస్ట్లో నెప్ట్యూన్ ఉంది, ఇంద్రుడు. అతను కూడా తిరిగి రావాలంటే ఇంచుమించుగా 164 సంవత్సరాలు సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి. ఎందుకు చెప్తున్నాను మీకు లాస్ట్లో అర్థమైపోద్ది, పావు గంటలో అర్థమైపోద్ది. ఇలా తిరిగి వచ్చిన ఆ సందర్భంలో కూడా 164 సంవత్సరాలు బర్త్డే ఎవరైనా చేసుకుంటారని నాకు తెలిసి లేదు. ఒకప్పుడు మెతుషల చేసుకున్నాడు, తర్వాత ఆదాం చేసుకున్నాడు, తర్వాత హానోక్, వీళ్ళందరూ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి సరిపోద్ది డేట్ ఆఫ్ బర్త్, మనకు సరిపోదు కదా. అయితే ఇన్ని జరుగుతున్న తర్వాత లాస్ట్లో ఒకటి ఉంది కదా, ఏంటది? ప్లూటో. 248 సంవత్సరాలు అది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే 9 గ్రహాలు కనపడుతున్నాయి. 9 గ్రహాలే కాకుండా ఏమున్నాయి అక్కడ? నక్షత్రాల గురించి మీకు చెప్పాను కూడా, సింపుల్ గుర్తు చేస్తున్నాను. నక్షత్రాలు ఆకాశంలో ఎన్ని ఉన్నాయో ఈ రోజు కూడా లెక్క పెట్టడం ఎవరి వల్ల కాదు. బైబిల్లో కూడా అబ్రాహాముతో చెప్పి లెక్క పెట్టమంటే వల్ల కాదని చెప్పాడా లేదా? అలాంటి నక్షత్రాలు అన్నీ కలిపిన నక్షత్ర మండలం అంటారు. అది మిల్కీవే గెలాక్సీ, అంటే పాలపొంత నక్షత్ర మండలం. అది ఒక నక్షత్రం కాదు, అన్ని కోట్లు నక్షత్రాలు కలిస్తే ఒక పొంత, ఒక బాల్ అనుకుందాం. అర్థమైంది? ఈ బాల్లో ఎన్ని ఉన్నాయి? సుమారుగా కోట్లు నక్షత్రాలు. ఒక నక్షత్రము మన భూమి కన్నా చాలా పెద్దది. మన భూమి ఉంది ఇప్పుడు చాలా పెద్దది. మీకు అర్థమైందా? మనం చెప్పాను, మన ప్రపంచం అంతా జనాభా ఎంత ఉన్నారు? 820 కోట్లు, 8.2 బిలియన్స్ అనమాట. ఇప్పుడు ఈ పాలపుంతనని చూసారా, ఈ బాల్, ఇలాంటివి ఆకాశంలో ఇంకా కోట్లు ఉన్నాయి. కోట్ల నక్షత్రాలు కలిపింది ఒక బాలు, అది పాలపుంత, మిల్కీవే గెలాక్సీ. అలాంటి మిల్కీవే గెలాక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయి ఆకాశంలో. మీకు అర్థమైందా? అన్ని కోట్ల నక్షత్రాలు కలిగే పాలపుంతలు ఉన్నాయే, అవన్నీ కలిస్తే ఏమన్నాను? ఒక క్లస్టర్. మీకు అర్థమైనా? కొన్ని కోట్ల నక్షత్రాలు కలిపిస్తే ఒక పాలపుంత నక్షత్ర మండలం, అది మిల్కీవే గెలాక్సీ. అలాంటి మిల్కీవే గెలాక్సీలు కొన్ని కోట్లు కలిస్తే క్లస్టర్లు కొన్ని కోట్లు కలిస్తే అప్పుడు మీరు చెప్పిన సూపర్ క్లస్టర్లు కొన్ని కోట్లు కలిస్తే అప్పుడు విశ్వం అనమాట. అర్థమైందా? అంత ఆకాశంలో ఉన్న దేవుడు మన దేవుడు, అది నేను చెప్పేది. అంత గొప్ప దేవుడు అండి. ఆ గొప్ప దేవుడు అక్కడ కూర్చుని ఎందుకు అనుకుంటున్నారు? నక్షత్రాల కోసం కాదు. ఇవన్నీ ఎందుకు పెట్టారో మీకు ఇదివరకు చెప్పాను, గుర్తుందా? చాలా క్లియర్గా ఆ వాక్యం ఒక్కటి చదివిస్తాను చూడండి. బైబిల్లో నుంచి ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయం 14 వచ్చిన చదువుదాం. 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్టు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకని, అవి ఏమిటంట? సూచనలను, కాలములను, దిన సంవత్సరములను దానికోసం పెట్టాడండి. ఏటిని? ఇప్పుడు చెప్పానే మీకు, నక్షత్రాలు కోట్లు కలిపి పాలపుంత నక్షత్రం అని. అలాంటి పాలపుంత నక్షత్రాలన్నీ కలిపితో కూడా ఒకసారి క్లస్టర్ అని. అలాంటి క్లస్టర్ లాంటి కొన్ని కోట్లు కలిస్తే సూపర్ క్లస్టర్ అని. అలాంటి సూపర్ క్లస్టర్ లాంటి కొన్ని కోట్లు కలిస్తే ఒక విశ్వముని చెప్పానే. ఇవన్నీ దేనికి పెట్టాడంట? కాలాలకి, సూచనలకి, లేకపోతే దినాలకి, సంవత్సరాలకి ఆ టైమింగ్ పెట్టాడు. అందుకని భూమి సూర్యుడు చుట్టూ తిరిగి వచ్చేసరికల్లా టైం ఎంతైంది? 1 year. అది సంవత్సరాల లెక్క. కాలం మీన్స్ వారం పెట్టచ్చు, లేకపోతే 7 weeks పెట్టచ్చు. కాలం 7 సంవత్సరాలు కూడా పెట్టచ్చు, ఆ కాలం అనే ప్లేస్లో. అలాంటివన్నీ దేని ద్వారా తెలిసింది? ఇప్పుడు వీటి ద్వారా తెలిసిందంటే వీటిని ఎందుకు పెట్టారు తెలుసా? ఈరోజు మనిషి మనుగడకి ఇవి తెలియటానికి, మనిషికి పలానా రోజు పలానా టైంలో ఒక రోజు అయింది తెలియాలంటే ఆ మనిషి కోసం వాటిని పెట్టాడు. అనుకుంటారు కదా చాలామంది, అది సపరేట్ కాదు, అది పెట్టింది నీ కోసమే అన్నయ్య. సామెతల గ్రంథం 16 వచ్చాను. సామెతల గ్రంథం 16 వచ్చాను. 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసిన. అర్థమైందా? ప్రతి వస్తువు అంటే ఏంటి? మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఇది అని మనకు చిన్నవి తెలుసు. కానీ బైబిల్ ప్రకారం దేవుడి దృష్టిలో ఆయన చాలా పెద్దోడు కాబట్టి ఆకాశంలో నక్షత్రాలు చెప్పానే. విన్నారా? ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. కోట్లు కలిపిన దాంట్లో ఒక నక్షత్రం కన్నా పెద్దది మన భూమి.
అలాంటి భూమిలో ఉన్న నువ్వు ఒక్కసారి ఎక్కడ ఉంటావు? ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను మొత్తం 9 గ్రహాలు, అందులో 3వ గ్రహం ఎవరు? భూమి. ఆ భూమి ఎక్కడ ఉంటుంది కనపడేటప్పుడు? మీరు బాగా గమనించండి, భూమి అనే దాని మీద పెద్దది ఏమని చెప్పాను మీకు? నక్షత్రం. అలాంటి కోట్లు కలిపిందేమో ఒక గ్రూపు, అలాంటి కోట్లు గ్రూపులు కలిపింది ఒక క్లస్టర్, అలాంటి క్లస్టర్ లాంటి గ్రూపు కలిపింది ఒక సూపర్ క్లస్టర్, ఒక సూపర్ క్లస్టర్ లాంటి కలిపింది విశ్వం. అందులో ఈ భూమి ఎంత ఉంటుంది ఇప్పుడు చెప్పండి? ఆ భూమిలో నువ్వెంత నేనంత. ఎవడన్నా అడిగితే నా సంగతి తెలుసా? నీ సంగతి నీకే తెలియదురా పిచ్చోడ. అక్కడి నుంచి డైలాగులు అలా పడతాయి, కానీ అక్కడ ఉన్న ఆ దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసుకుంటున్నా? నీ కోసం, నా కోసం దినములు సూచనలు ఎన్ని పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు ప్రార్థన చేస్తే అక్కడున్న దేవుడు ఆలకిస్తాడు. ఎంతున్నాడు ఆయన? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదిపట్టం. ఆకాశం అంటే నక్షత్రాలన్నింటి పైన ఉన్న ప్లేస్ ఉందే, అక్కడ కూర్చుని ఆశీనుడు కూర్చునే ప్లేస్ అది. అంత పెద్ద దేవుడిని నువ్వేమంటావు? ప్రార్థన లేదు అంటావు. ఎవరిని? ఆయన నీకోసము భూమి మీద ఇలా పెట్టి ప్రపంచమంతా ఇలా చేస్తే నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడవే? ఇంకొక 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా విందాం. లోకాసువార్తలు ఇందా చదివించాను కదా, ఆ చదివించిన ఆ వాక్య భాగంలో మనం చూస్తే ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడంట? భోజనానికి, విందుకు రమ్మంటున్నాడు. విందు నిజంగా ఎక్కడ జరుగుతుంది? నెంబర్ 1 పాయింట్. రెండవది, ఎవరు చేస్తున్నారు? జాగ్రత్తగా 4 పాయింట్లు అడుగుతున్నాను మిమ్మల్ని, ఆన్సర్ కూడా నేనే ఇస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం. ఎవరి నిమిత్తం జరుగుతుంది విందు? చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. 25వ అధ్యాయం 7వ వచనం. సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన ఈ పర్వతం మీద, అది ఒక పర్వతం ఉందంటే ఎత్తైన భాగం, అక్కడి నుంచి నీకు ఆయనకు మధ్యలో ఉన్న ముసుగుని ఏం చేయబోతున్నాడు? తీసివేస్తే నువ్వేం చేయగలవు? ఆయనతో కలిసి భోజనం. అది అర్థం. భోజనం అంటే ఈ భోజనం కాదు, మన బిర్యానీ, పలావ్ 4 జాయింట్లు ఇవి కాదు. ఆయన చెబుతున్న భోజనం మీకు అర్థమవుద్ది ఒక్క 2-5 నిమిషాల్లో. జాగ్రత్తగా వినండి. అక్కడ సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఎవరి నిమిత్తము చేస్తున్నాడు? 6వ వచనం చదవండి. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఒక పర్వతం మీద. ఎవరు చేస్తున్నారు చెప్పండి? యెహోవా. తర్వాత ఎవరి నిమిత్తము? సమస్యల. తర్వాత 4వది దేంతో చేస్తున్నాడు? 4 పాయింట్లు కావాలి, అప్పుడే ఆ భోజనం నీకు సిద్ధపరచబడాలంటే ఇంతకుముందు చెప్పిన 4 పాయింట్లు ప్రార్థన తీసుకెళ్ళినప్పుడు ఆ భోజనం దగ్గర నువ్వు ఎంటర్ అవుతావు. అర్థమవుతుందని చెప్పింది చాలా సింపుల్ చెప్పేస్తాను వినండి. ఇప్పుడు 4 పాయింట్లు మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మాట ఏమని రాశాడు? ఈ పర్వతం మీద అన్నాడు. ఏ పర్వతం మీద అంటే ఇక్కడ మనం దీని స్పిరిచువల్ వేలోకి వెళ్తే ఒకసారి ఆదికాండము 31వ అధ్యాయము 53వ వచనం చదువుతాం. ఆదికాండం 31:53 చూద్దాం. దేవుడు చెప్పాను. అప్పుడు యాకోబు ఇస్సాకు భయపడిన దేవుడి తోడని ప్రమాణం చేశాను. యాకోబు అది. ఈ తర్వాత ఏం చేస్తే ఆ కొండ మీద బలి. ముందు తప్పకుండా మనము భోజనం చేయాలంటే ఈరోజు రేపొద్దున మనము ఒకవేళ ఎన్వి తినాలనుకోండి, రేపు సండే మనకి ఆ యొక్క కార్యక్రమం ఎన్వి ఉంటుంది అనుకోండి, చికెన్ అనుకుందాం లేకపోతే మటన్ అనుకుందాం, కంపల్సరీగా దానికి ఏమవ్వాలి? ముందు ఆ భోజనానికి ముందు అది బలి అవ్వాలి, చంపబడాలి. అవునా కదా? అంటే ముందు డైరెక్ట్గా విందులోకి వెళ్ళిపోతామా? మనం ఏం చేస్తాం? చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి కోడిని కొని అది తీసుకుని వచ్చి ఆ తర్వాత వండాలి. అంతే డైరెక్ట్గా వచ్చి కోడిని పెట్టుకుని అలా ఏలాడదీస్తూ ఉండి అంటే ఇది పని అవ్వదు. అది చిన్నప్పుడు చూశాను ఎక్కడో. కనుక ఇది జాగ్రత్తగా గమనించండి. అక్కడ రాస్తున్నమాట కొండ మీద ఏమవ్వాలి? బలి అర్పించి భోజనం చేయటకు. చాలండి, ఇంతవరకు చాలు. అంటే కొండ మీద నీకు బలి జరగాలి. నెంబర్ 1 పాయింట్ అండి ఇది. బలి జరగకుండా నీకు భోజనం తయారు చేయడానికి వంట జరిగే అవకాశము లేదు. ఇక్కడ వరకు అవుదాం. ఇప్పుడు కొండ మీద బలి అంటే, కొండ అంటే ఎత్తైన ప్రాంతం కదా. ఎత్తైన ప్రాంతంలో ఏం బలి అవ్వాలి ఇక్కడ చెప్పండి? ఒక గొర్రె పిల్ల, పొట్టేలు బలి. మీరు చదవక్కర్లేదు కానీ ఆదికాండ 22వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తే ఇస్సాకుకు బదులుగా ఆ పొదలో ఏం చిక్కుకుంది? పొట్టేలు. అంటే ఇస్సాకు చనిపోవాలి బలి. ఇస్సాకు ప్లేస్లో ఏం బలైంది? పొట్టేలు బలైంది. అది పొట్టేలు బలైన తర్వాతే నీకు భోజనానికి విందులోకి వస్తావని అర్థం. ఏంటి పొట్టేలు అని చెప్పే ముందు
కొండ అనే ఎత్తైన ప్రాంతం కొత్త నిబంధనలకు వస్తే గొల్గతా కొండ. చెప్పండి ఏంటిది? గొల్గతా కొండ. యోహాను 1:29 ఏమంటాడు? యోహాను యేసు ప్రభువుని చూసి ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటాడు. ఎవరిని చూసి? ఇప్పుడు చెప్పండి, భోజనం చేయబడాలి అంటే, తయారు చేయబడాలంటే బలి అవ్వాలి. దేని మీద? కొండ మీద. కొండ అంటే ఏ కొండ అని చెప్పినప్పుడు గొల్గతా కొండ. ఏం బలి అయింది అక్కడ పాత నిబంధనలో? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ప్లేస్లో ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? యేసు ప్రభు వారు బలి అయితే, ఆ బలి అయిన ఆయనే నీకు ఏమంటాడు? నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నిత్యజీవం కలవాడు అని అంటాడు కదా. ఆ శరీరం తినటమే నీ భోజనానికి హెల్ప్ అవుతుంది. రెండవది, ఆ భోజనం కాకుండా వాక్యమును గురించి యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయం చదవక్కర్లేదు కానీ, నరపుత్రుడా నువ్వు తిను భక్షించు అని అంటాడా లేదా? ఏంటి పేపర్లనా? కాదు, వాక్యం అనే ఆహారం తినాలి ప్రతిరోజు. వాక్యమైన ఆహారం తినగాలంటే ముందు ఈ వాక్యంలో చదివి పాపమును బలి చేసుకోవాలి. పాపం అనేది ఉంచుకొని ఎంతసేపు వాక్యం చదివినా ఎక్కదు. వాక్యం ప్రార్థన కూర్చున్నా ఎక్కదు. పాటలు పాడినా ఎక్కదు. ఎన్ని అనుకున్నా ఎక్కదు. తర్వాత డైరెక్ట్ ఎక్కడికి వెళ్తారు? అనుమానం లేకుండా. చాలామంది చాలా చులకన చూస్తారు ఈ మాట. రెండవది పర్వతం అయిపోయింది. రెండవది ఏంటి? దీని మీద 6వ వచనమ్మా. ఎవరు బలిస్తున్నారు చెప్పండి? సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి అయిన దేవుడు నీ కోసం నా కోసం విందు చేయడానికి ఆయన ఎక్కడ? మీరు లోకసువార్త చదివారు 14వ అధ్యాయంలో ఏమని చదివారు? ఒక యజమానుడు పిలుస్తున్నాడే. ఆ యజమానుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడు నీకు ఈరోజు భోజనం ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయకాలం వాక్యమనే భోజనం. ఈ వాక్యమనే భోజనానికి చాలామంది ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసా? మనకి ఏ భోజనం ఇష్టం? భౌతికమైన భోజనం ఇష్టం. తప్పేం కాదు ఇది. కానీ ఈ భోజనముకున్న విలువేంటో అంటే దైవికంగా మన పరలోక రాజ్యపు మెట్టు ఎక్కడం జరుగుతుంది. ఆకాశంలోనే ఆయన ఏం చేస్తాడు? మనకు న్యాయము తీరుస్తాడు. 2. మూడవది ఏంటంటే సమస్త జనముల నిమిత్తం. 3వ పాయింట్, సమస్త జనుల గురించి ఏమంటాడు? రోమా 3:23లో అందరూ పాపం చేసిన సమస్త జనులు అనమాట. అంటే పాపం చేసే వారి కోసం ఆయన బలిస్తున్నాడు. పాపం చేసే వారి కోసం ఆయన ఏం ఇస్తున్నాడు? భోజనం ఏర్పాటు చేస్తున్నాడు. అర్థమైందా? 4వది కొవ్విన వాటితో అంటున్నాడు. ఏమండి, మటన్ తిన్న వాళ్ళకి బాగా తెలుసు. మటన్ కొంతమంది సెలక్షన్ బాగా చేస్తారు. వాళ్ళు చేసే సెలక్షన్ తింటుంటే అబ్బా అనిపిస్తుంది. కొన్నిసార్లు చూడు మూలుగు ఉంటుంది అని లాగుతుంది, ఎంత బాగుంటుందో అంటే తినేవాళ్ళకి తెలుసు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అది ఏంటి అని చెప్పొచ్చు అంటే మంచి క్రొవ్వు పట్టింది, బలమైంది అని అర్థం. అంటే క్రొవ్వు పట్టిందంటే బాగా ఉవ్వైందని కాదు, బలమైన దాన్ని క్రొవ్వు పడుతుంది అని అర్థం. దీని అర్థం ఏంటంటే బలమైనది ఎవరుంటారు? ఇప్పుడు చిన్నపిల్లలు బలంగా ఉంటారా? పెద్దోళ్ళు బలంగా ఉంటారా? యవనస్తులు బలంగా ఉంటారా? అది అర్థం. క్రొవ్విన వాడితో ఎందుకు చేయటం అంటే అర్థం ఏంటి తెలుసా? క్రొవ్విన అంటే యవ్వన కాలముల్లో యేసు ప్రభు నీ కోసం ఏమయ్యాడు? ఆయన అన్నమాట క్రొవ్వినవాడు. అర్థమవుతుంది? 4 పాయింట్లు చెప్పాను. ఇప్పుడు సింపుల్గా నేను క్లోజ్ చేసే మాట ఏంటంటే, ఇంత విందు జరుగుతుంటే యజమాని అడుగుతున్నాడు ఏమని చెప్పండి? ఏమంటున్నాడు? లోకసువార్త 14వ అధ్యాయం మర్చిపోద్ది మాట. అప్పుడు అందరిని విందుకు పిలవండి అంటాడు. పిలవండి అంటే పిలవటానికి వెళ్ళినప్పుడు ఒకరు అన్నారు, ఏమన్నారు? చదవండి అన్నమాట. ఫస్ట్ది ఏం కొన్నాడంట? పొలము కొన్నాను, అవశ్యంగా వెళ్ళి. అది ఏమంటే పొలం కొన్న తర్వాత చూస్తారా, కొనక ముందు చూసుకుంటామా? అది దీని అర్థం ఏంటి? అక్కడికి విందుకు రావాలని ఇష్టం లేదు కాబట్టి నెపం. మనం కూడా దేవుని సన్నిధి విషయంలో ఏం చేస్తావు? వాక్యమైన ఆహారం అనేది ఇష్టం ఉంటే ఆ పొలం టాపిక్ రాదు, డైరెక్ట్ ఇంకా దేవునితో ఉంటాను. అంటే చావైన బ్రతికైన క్రీస్తే అనగలిగిన మనసున్న వాళ్ళే ఆ రాజ్యానికి హక్కుదారులు, ఆ భోజనానికి హక్కుదారులు, అంతే. అర్థమవుతుందా? 2వ పాయింట్, మరి ఒకడు అంటున్నాడు 5 జతల ఎడ్లు కొన్నాను, కొన్న తర్వాత పరీక్షిస్తారంట. ఇక్కడే తెలుస్తుంది కదా అబద్ధమని. కొంతమంది చాలా అద్భుతమైన విధానాలు నమ్మించడానికి ట్రై చేస్తుంటారు. ఏంటది తీసి ఇక్కడ పెట్టమన్నాను కదా అన్నానుకో, దీన్ని నువ్వు చెప్పావు కానీ అక్కడ పెడితే బాగుంటుందని నాకు అనిపించింది అని మళ్ళీ కవర్ చేస్తారు కదా. అవును మర్చిపోయిన అనరు. నెపం. తర్వాత ఇంకొక ఆవిడ, ఒక స్త్రీ వివాహం చేసుకున్నాను, రాలేవా? పెళ్లి చేసుకుంటే రాలేవా? నిజమే, చాలామంది పెళ్లి చేసుకుంటే శుక్రవారం పెళ్ళి అయితే ఆదివారం ప్రార్థనకు రారు.
అదేమని అడిగితే కళ్ళు పోయినా పాస్టర్ నీకు మొన్నగా పెళ్ళయింది అంటారు. పెళ్ళైతే రాకూడదు ప్రార్థనకి? నిజమే. మత్తయి 7:33 ఏమంటాడు చెప్పండి, గుర్తుందా? పెళ్ళైన వాడంట తన భార్యను ఎలా సంతోష పెట్టాలో అని వాటి లోక విషయమైన వాటి గురించి చాలా సంతోషపడుతూ ఉంటాడనమాట. పెళ్ళైన కొత్తలో తన భార్యకి కావాల్సింది ఏదైనా చేయాలనుకుంటాడు. ఆడు మైసూరు పాకు కాబట్టి మైసూరు వెళ్ళి పాకం కట్టించుకొని వచ్చాడంట ఒకడు, పెళ్ళైన కొత్త కాబట్టి. తర్వాత మైసూరు బజ్జీ ఇంట్లో ఉండడం అంటే మైసూరు అది ఎలా ఉంటుంది అంటదంటే ఈవిడ. ఏంటంటే మార్పులు చేర్పులు అలా జరుగుతుంటాయి కదా. నేను ఒక మాట చెప్తున్నాను, ఇంతగా దేవుడు వాక్యం విని ప్రార్థన ఆలకించడానికి ఎక్కడ ఉన్నాడైనా? ఆకాశంలో ఉన్నాడు. ఈ ప్రపంచమంతా ఎవరి కోసం ఇచ్చాడు? మీరే చెప్పినప్పుడు మన కోసం ఇచ్చాడు. మన కోసం ఇచ్చి ఆయన తన ప్రియకుమారుడుగా యేసుప్రభు వారిని, ఆయనే ప్రియకుమారుడుగా యేసుప్రభు వారుగా మన కోసం ఏమైపోయాడు? గొర్రెపిల్లగా బలి అయిపోయి ఇచ్చిన ఆ బలి ద్వారా మనం ఏమవ్వాలో తెలుసా? ఇలా న్యాయం తీర్చి ఇప్పటి నుంచి అయినా నా ఆహారము వాక్యమును తినండి, తప్పకుండా మిమ్మల్ని పరలోక రాజ్యం చేరుస్తాను అని చెప్తున్నప్పుడు వాక్యం వింటున్నావు కదా. చాలామంది వాక్యాన్ని లెక్క చేయరు. ఒక చిన్న సంఘటన, నిజంగా తల్లిదండ్రులు లేకపోతే అనేక మంది దైవికంగా ఉన్నవాళ్ళు తన బిడ్డల కోసం ఎంత ప్రార్థన చేస్తారో నాకు బాగా తెలుసు. అయితే ఎందుకంటే ఒకసారి ఒక తండ్రి తన భార్య చనిపోతే తనకు పుట్టిన ఒక కూతుర్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? తల్లి లేని లోటు ఆ మగవాడుగా నేను తీర్చాలనుకుంటే అలా పెంచుకునే కొంది, గారావం పెట్టే కొంది ఆ రాను 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 యవ్వన కాలంలోకి వచ్చేసరికల్లా తన మనసు ఎలా మారిపోయిందంటే అసలు ఎవ్వరి మాట వినకుండా ప్రతిసారి డాడీని ఏమడుగుతుంది? కావలసినవన్నీ కొనిపించుకుంటుంది. కాలేజ్ డేస్ వచ్చేసరికల్లా సెల్ అంటే ఎవరైనా ఇస్తారు, కానీ రాను రాను ఇంకా పెద్ద ఐఫోన్ కావాలి డాడీ. అమ్మ నేను చిన్న జాబ్ కదా, నేను కొనలేని తల్లి అంటే, కాదు నాకు ఇస్తావా వస్తావు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఐఫోన్ కొనుక్కున్నారు, నాకు కనీసం ఉండకపోతే నా పరుగు పోద్దా అంటే అలాగా కొని ఇవ్వటం. తర్వాత ఇంకోసారి స్కూటీ కొనివ్వమంది. ఆ తర్వాత అమ్మ నేను ఇంకా భరించలేదమ్మా, చాలా కష్టంగా ఉందమ్మా అంటే ఉంటే వినలేదు. ఆ తండ్రి పడుతున్న వేదన గమనించలేని స్థితి ఎందుకు వచ్చింది తెలుసా? గుడ్డితనం. కాలేజీలో అందరం చూసేసరికల్లా ఎవరో అమ్మాయిని చూసి అదే ప్రేమ అనుకుంటూ ఉంటాడు. ఎవరో అమ్మాయిని చూసి అది ఆ ప్రేమని, అందంగా ఉన్నారని, అన్నీ తెలిసిన వాడని, మాటలు మాయలు మలినమై, పాటలు పార్కులు పతనమై, మాటలు మాయలు మలినమై, పాటలు పార్కులు పతనమై, నీ బ్రతుకు నాశనం చేసుకుంటువా ఓ చెల్లెమ్మ. మాయలోకం మాయాలోకం తెలుసుకో ఇది మాయాలోకం. కాబట్టి మనము ఆ సిచ్యువేషన్లో ఆ బిడ్డ ఏం చేసింది తెలుసా? తన తండ్రి ఎంతగా గారం చేసి అంతగా ఏడిపించేసి, వాళ్ళు ఏడుస్తున్నారు బాధ లేదు, వాళ్ళు బాధపడుతున్నారు బాధ లేదు. ఒకరోజు అడిగింది, నాకు మా ఫ్రెండ్స్తో పాటు కారు కావాలి. ఏంటంట? నాకే దిక్కు లేదమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా అంటే, నాకు ఇస్తావా సస్తావు, ఇంటికి వచ్చి కూర్చుందండి. ఆ తండ్రి పడుతున్న బాధ ఆ కూతురు అర్థం చేసుకోవాలి. అక్కడ ఏడుస్తూ బాధపడతా ఉంటే, అమ్మ నేను ఇప్పుడు చేయలేనమ్మా, నీకు రిటైర్డ్ అయిన తర్వాత ఏమైనా చేస్తానమ్మా, నీకు బతిములాడితే నీతో మాట్లాడేదని చెప్పి తలుపు వేసుకొని వెళ్ళిపోయింది రూమ్లో. వెళ్ళిపోయిన తర్వాత తలుపు కొట్టాడు, తలుపు తీలా. తలుపు తీయపోతే భయం వేసింది. ఏమన్నా అయిపోయింది అమ్మ ఏదో చేస్తాను బతిలాడుతాను కూడా తీలా. ఎప్పటికో ఆవిడ అర్ధరాత్రి బయటకు వచ్చిన తర్వాత నమ్మ చూస్తే అంత సైలెంట్గా ఉంది. పడుకున్నాడు మా నాన్న అనుకుని చెప్పేసి అనుకుంటూ తనకు కావాల్సిన తినేసి రూమ్లోకి వెళ్తే వాళ్ళ నాన్నలో పడుకుంటే పక్కనే ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ పక్కన ఒక కీ ఉంది. అమ్మా నీకోసం నేను చాలా కష్టపడ్డాను, నీకు ఒక ఇల్లు కూడా ఆల్రెడీ ప్లాట్ తీసుకున్నాను, దానికి ఈఎంఐ కట్టలేకపోతున్నాను, నువ్వు కారు కాకపోతే నేను బతకను చచ్చిపోతానన్నావు భయం వేసి, ఎదుగో నేను కిడ్నీ అమ్మి ఏదో కారు కొన్నానని చెప్పి అక్కడ రాసి పెట్టి చనిపోయాడు. తల్లిదండ్రులు ఏడిపించే పిల్లలు దేనికి పని చేస్తారు? నరకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు అనుమానం లేకుండా. అక్కడ ఆకాశం ముందు దేవుడు నా బిడ్డల కోసం ఈ ప్రపంచమంతా చేస్తే, ఆ ప్రపంచమంతా నీ కోసం చేసి గ్రహించక ఎక్కడో చెత్తను చూసి
నువ్వు అయిపోయి పాపలు పడి నాశనం అవుతున్నాయేమో, జాగ్రత్త. ఈ ప్రార్థన కూడిక నీ జీవితం మార్చడం కోసమే తప్ప నాశనం చేయడం కోసం కాదు. ఇప్పటికైనా మారు. ఇహ సంబంధమైన వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి నువ్వు చేసేదంతా కూడా తెలుసా, నువ్వు ఏడిపిస్తున్న తర్వాత ఒక రోజు ఉంటుంది. ఒక రోజు వచ్చిన తర్వాత సామెతలు 7:8 వచ్చిన రాస్తారు కదా, మీకు తెలుసు, అందరికి తెలుసు. అది ఎవరు, ఏంటది? సంధ్య వేళ ప్రొద్దుగుంకు సమీన చెమ్మ చీకటి కల రాత్రి వేళ వాడు జ్వార సొద్దు దగ్గర ఎవడు? వాడు యవనస్తుడు. మాట్లాడితే చెత్త, అపవిత్రత, వాటి ప్లేస్లోకి వెళ్ళిపోతుంటాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడని రాశాడు? వాడు అంబులు చీల్చు వరకు. అప్పుడు దాకా నేను నాశనం అయిపోయింది తెలియదంట. ఎప్పుడు తెలుస్తుంది? అయిపోయిన తర్వాత బయటికి రాలే. ఊబది. యుద్ధములో నేను ఓడిపోతీనయ్యా, పాతాళములోన మొరవిన్నావయ్యా, యుద్ధములో నేను ఓడిపోతీనయ్యా, పాతాళములోన మొరవిన్నావయ్యా, పాపపు వాడానైనా నా కన్నులు ముట్టి, పాపపు వాడానైనా నా కన్నులు ముట్టి, అహంకార పొరలోని రాజావయ్యా, యేసయ్యా యేసయ్యా స్తుతికి యోగ్యుడా, యేసయ్యా యేసయ్యా స్తుతికి యోగ్యుడా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉందాం. దేవుడిచ్చిన ఆ భోజనంలోకి వద్దాం. భోజనం అంటే భౌతికమైనది కాదు, పరలోకపు విందుకి సిద్ధపడే అవకాశంగా పరలోకం అంతా కూడా నీ కోసం నా కోసం ఇంత ఆఫ్టర్ ఒక రవంతా కూడా కనపడము అంతను మన కోసం అవన్నీ చేశాడట. చాలామందికి తెలియదు, సృష్టి అంతా అది ఎందుకో వచ్చిందనుకుంటారు. నీ కోసం నా కోసం ఇంత ప్రేమ చూడండి దేవుడు మనమంటే. ఇంత ప్రేమ కలిగిన నీవు ఏం చేస్తుంది తెలుసా? ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డివా అని తెలుసుకున్నావు. ఇస్రాయేలుకి తెలియలేదు, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు అంటే లెక్కలేనితనం. మనం అనుకున్నది చేస్తాం ఈ లోకంలో. మీ అందరికీ ఒక ప్రశ్న, ఒక రిఫరెన్స్ చెప్పండి, చెప్తారనుకున్నా. హెబ్రీ 12:16 చెప్పండి. హెబ్రీ 12:16 చాలా ఈజీ. మీకు తెలుసు మీకు చెప్పు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ము వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు. ఒక పూట కూడు, ఇహ సంబంధమైన పని కోసం, ఇహ సంబంధమైన డబ్బుల కోసం, ఇహ సంబంధమైన వాడి కోసం దేవుడిచ్చిన ఈ అద్భుతమైన జ్యేష్ఠత్వం ఈరోజు నీకు ఇచ్చాడు. దీన్ని అమ్మి వేసుకుంటున్నావా? ఈ భోజనం వద్దా నీకు? జాగ్రత్త. మీకు చెప్పాలంటే ఎడ్ల గురించి మీకు తెలుసు, పొలం గురించి మీకు తెలుసు, స్త్రీ గురించి కూడా నేను చెప్తాను పాయింట్లు. వదిలేద్దాం, సిద్ధపడతాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. ఒక పాట పాడుకున్న తర్వాత గ్రూప్ ప్రేయర్స్ పెట్టుకుని మనం క్లోజ్ చేసుకుందాం. గ్రూప్ ప్రేయర్స్ కూడా ఈరోజు చాలా తక్కువలోనే ముగించడానికి ఇష్టపడతాను. ఓ పాట పాడుకుందాం. ఈ పాట ఎంతది? కన్నుల నెత్తి ఉందా మీ దగ్గర? కన్నుల నెత్తి పైర్లు నాకు కన్నుల నెత్తి పైర్లను చూడని పాట ఒకవేళ మీ దగ్గర ఉంటే పాడండి. ఉందా? మన బుక్లో లేదు, నా బుక్లో లేదు. ఒకటి 4 చరణం. వారి దగ్గర ఉందా పాట పుస్తకం? పాటల ప్రతి ఇది కూడా పాడేవాళ్ళం కదా మనం. కన్నుల నేతి
నేతి పైరుల చూడు పోయగరే ఓ సంగమా పరిశుద్ధ సంగమా తినుచు త్రాగుచు ఓ సంగమా పరిశుద్ధ సంగమా తినుచు త్రాగుచు కన్నీటితో విత్తినచో కోయుదువు నష్టముతో కన్నీటితో విత్తినచో కోయుదువు ఆత్మీయ విజయముతో కొనసాగవాని ప్రభుతో ఆత్మీయ విజయముతో కొనసాగవాని విడుకొనవా ఏరాబు విడతి యేసు ప్రభు హత్తుకొనవా వినయమునా దేవుడవై దేవిస్తువా దేవుడవై వినయమునా దేవుడవై దేవిస్తువా దేవుడవై ఓ సంగమా పరిశుద్ధ సంగమా నిన్నతో సాగుతూ కన్నుల నేతి పైరులకు పోయగరే ఓ సంగమా పరిశుద్ధ సంగమా చిన్న ప్రార్థన చేసిన తర్వాత మీకు ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్లో రాసి ఇవ్వండి నాకు అర్జెంటుగా. మీకున్నాయంటే కామన్ తీసేది అది